ఇచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాలను అందించినటువంటి స్వామీజీ గారికి, మాధవ్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పాఠశాల గారికి, కుల ప్రముఖులకి, దైనందిన జీవితంలో వస్తున్నటువంటి మార్పులు, ప్రపంచీకరణలో వస్తున్నటువంటి మార్పులు, ఎన్ని మార్పులు వచ్చినా కూడా మూలాలు మర్చిపోకుండా బతకడమే జీవన విధానం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమూహం యొక్క మతమే అభిమతమే మతం. ప్రతి నెలకు ఒక రకమైనటువంటి ప్రత్యేకత. మన ప్రాంతంలో వేరుశనగ బాగుపడుతుంది, కర్నూలు జిల్లాకు పోతే జొన్నలు బాగుపడతాయి, పొగాకు బాగుపడతాయి. అంతే స్థాయిలో వేరే దేశాలకు మన దేశాలకు పోల్చుకున్నప్పుడు వాళ్ళ దేశాలు గౌరవించడం కానీ మన మూలాలను మర్చిపోకుండా, ఈ భారతీయతను మర్చిపోకుండా నిరంతరం ప్రతి ఒక్కరూ మనం పుట్టినటువంటి ఈ హిందూ దేశంలో హిందూ ధార్మికతని నిరంతరం కొనసాగించేటువంటి విధంగా మూలాలను గుర్తుంచుకోవడం అనేది ఈ హిందూ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి సమ్మేళనాలు జరగాలి. మేము కూడా ఎప్పటికప్పుడు నేర్చుకుంటుంటాం. ఇందాక చిన్న విషయమైనా కూడా అద్భుతంగా చెప్పారు మన రాజస్వామి గారు. పాలక మండలి కాదు, ధర్మకర్తల మండలి. నిజంగా అభినందనీయ, ఆచరణీయ. ఎందుకు చెప్తున్నానంటే మాట, అది దేవుడి ఆస్థానం. అక్కడ పాలకులు ఆయనే, పరిపాలకులు ఆయనే, కేవలం సేవకులు మాత్రమే ఉంటారు అక్కడ. అందుకనే ధర్మాన్ని నిర్వహించేటువంటి కర్తలు మాత్రమే ఉంటారు. కాబట్టి నిజంగా మీ యొక్క సూచనలు మేము పరిగణలోకి తీసుకుంటాం, పై స్థాయికి కూడా తెలుపుతాం, మా స్థాయిలో ఆచరణలో పెడతాం. వచ్చే రోజుల్లో కదిరి నరసింహస్వామి దేవస్థానంలో చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా మన నేల మీద ఉన్నటువంటి ఈ ధర్మాన్ని, మన భగవంతుడు మన ప్రమేయం లేకుండా ఇచ్చినటువంటి ధర్మాన్ని ఆచరించడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడద్దండి, భేషజాలకు పోతుంది. మామూలుగా నేనే ఒకసారి మనసిప్పి చెప్తాను, నేను రెండోసారి ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేసిన. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా వయసు 4 వయసు, చిన్న వయసు, తిరిగితే తక్కువ ఉండవచ్చు, లేదంటే ఎక్స్పోజర్ తక్కువ ఉండవచ్చు. ఆ రోజున ఏదైనా ఇటువంటి రిలీజియస్ ప్రోగ్రామ్స్ రావాలంటే కొద్దిగా బెరుగ్గా ఉండేది, అవసరమా అనే ఆలోచన ఉండేది. ఇందాక స్వామిజీ మాట్లాడుతూ నా వైపు చూసి రాజకీయ పార్టీలకు కూడా అని చెప్పేసినారు. మనసిప్పి చెప్తున్నా, రాజకీయ పార్టీగా అయితే రాజకీయ పార్టీ నాయకుడిగా ఆలోచిస్తే 15 సంవత్సరాల క్రితం నేను మొదటిగా ఎమ్మెల్యే అదే రకంగా ఉండేవాళ్ళు, పోటీ కార్యక్రమానికి హాజరయ్యేవాడుగా. మనకందరికీ మన ప్రమేయం లేకుండా తల్లి, తండ్రిని, ప్రాంతాన్ని, పేరుని అంతే స్థాయిలో తోడబుట్టిన వాళ్ళని, ఒక మతాన్ని, ధర్మాన్ని భగవంతుడు ఆపాదిస్తాడు. దాన్ని ఆచరించడమే జీవితం. అది ప్రతి మనిషికి కూడా ఒక పాత్ర ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కారణ జన్ములని కొంతమందిని పేర్కొంటూ ఉంటారు. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కారణ జన్ముడు, ఏదో కారణానికి పుట్టుంటాడు. మీ ఆలోచన విధానంలో, మీ సంగ్రహణ శక్తిలో, మీ పోరాట పట్టులో ఎప్పుడైతే మీరు మెలకువలు వేసుకోగలుగుతారో, జీవితాన్ని సునిశ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు మీ అందరూ మీరుగా మీరు పోరాడాలా, నేను ప్రత్యేకంగా ఈ సమాజానికి పాటుపడాలా, 10 మంది కోసం జీవితాన్ని గడపాలనే ఒక ఆలోచన, పరమాత్మని ఆలోచనగా మీరు స్వీకరిస్తే మాత్రమే విశిష్టమైనటువంటి వ్యక్తులుగా, కారణజన్ములుగా సమాజం చేత గుర్తించబడతారని వాస్తవాన్ని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ గురించి 100 సంవత్సరాల పోరాటం గురించి తెలియజెప్పినారు స్వామీజీ గారు. ఆర్ఎస్ఎస్ పోరాటం అనేది ఈ ప్రాంతానికి అవసరమే. మాధవ గురుకులం అనేది కూడా ఈ ప్రాంతానికి అవసరమే. అంతే స్థాయిలో అద్భుతమైనటువంటి జీవన విధానం ఈ కదిరి ప్రాంతానికి కూడా సొంతం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇందాక ఒక దృశ్య కేవలాన్ని చూస్తున్నాడు ఆయన, మనో డ్యాన్స్ అకాడమీ వారు. ఒక ముస్లిం వచ్చేసి నువ్వు హిందువా అని కాల్ చేసినటువంటి ఒక దృశ్య కావాలి. కానీ ఈ ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేవు. హిందూ ముస్లిం కలిసే బతుకుతాం, కలిసే
వ్యాపారాలు చేసుకుంటాం, కలిసి కష్టం నష్టం కూడా పంచుకుంటాం. ఈ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో కూడా నాతో పాటు వచ్చినటువంటి సోదరులు ఎవరైనా ఉన్నారంటే ముస్లిం సోదరులే, నాతో పాటు నాకు తోడుగా వచ్చినటువంటి వాళ్ళు. ఇది ప్రాంత విశిష్టత. అట్లని చెప్పేసి మన ధర్మాన్ని మనం ఆచరించకపోవడము, లేదంటే ఈ ధర్మంలోకి వచ్చినప్పుడు మొదటిసారి శుభ్రాంతోసారి కూడా చెప్తాను. మీరు ఒకసారి మీ ప్రోగ్రామ్ ఒకటి పెరేడ్ పెట్టినారు అక్కడ నుంచి, నా మీద స్పీకింగ్ రిమార్క్స్ కూడా చేసినారు. చేస్తే నేను ఆరోజు చెప్పిన, నాకు భగవంతుడు వచ్చింది ఇది, మీ ఎంట వస్తామన్నా మా ఎంట మేము పోతాము, అది తప్పు కాదు ఇది తప్పు కాదు. కాబట్టి అందరూ కూడా గ్రహించుకోవాల్సింది ఏమంటే, ఒక ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతవాద సంస్థ కాదు, ఒక పిడివాద సంస్థ కాదు, మానవతావాద సంస్థ. ఈ మానవాళి మనుగడ కొనసాగించాలా, ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఈ మట్టి మీద పుట్టినటువంటి వాసన ఏదైతే భారతీయత ఉందో ఆ భారతీయత అనేది కోల్పోకుండా నిరంతరం బతకల్లా, భారతీయ సంతరించుకునే బతకాలనే ఒక దృఢ సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి సంస్థ అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు నేను అర్థం చేసుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ గౌరవాన్ని ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇటువంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కావచ్చు, మనస్ఫూర్తిగా మా వంతు సహాయ సహకారాలు కానీ, మా తోడ్పాటు కానీ, మా సంఘీభావం కానీ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టేసినాడు శుభ్రాజిత్ సార్. చాలా మంది సరిలో ఇబ్బంది పడతాను. చంద్రాయ శేఖర్ మీద స్వెటరేసి కూర్చున్నాడు. ఇంకా పెద్ద స్వామి కదా పాపం, ఆయన ఇబ్బంది అతీతం, వైసీపీ పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించగలిగితే వాళ్ళందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాకపోతే చెప్పాల్సినటువంటి అద్భుతమైనటువంటి పలుకులు, అమూల్యమైనటువంటి పలుకులు, ప్రతి కార్యక్రమం వెనక కొద్దిగా మేధో సంపత్తి ఉంటుంది, మనం నేర్చుకునేది ఉంటుంది. ఇటువంటి సమ్మేళనాలకు వచ్చినప్పుడల్లా కొత్త అనిర్వచనమైనటువంటి ఆనందం కానీ, అనుభూతి కానీ, కొత్తదనాన్ని కానీ, కొత్త ఆలోచనలు కానీ నిరంతరము మనం నేర్చుకునేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇక్కడ దాదాపు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, లేదంటే ఎల్డర్లీ పర్సన్స్, లేదా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చున్నారు. మీ బిడ్డలను తీసుకురాండి. మీ పిల్లలకి చదువుతో పాటు ఖచ్చితంగా ఈ దేశ ఔన్నత్యాన్ని, ఈ భారతీయతను, మనం పుట్టినటువంటి ఒక ధర్మాన్ని, మనం ఆచరించేటువంటి ధర్మాన్ని తెలియజెప్పేటువంటి పరిస్థితులు, వాళ్ళ జీవన ప్రమాణాలు నిరంతరం పెంచాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత కృత్రిమ మేధస్సు వచ్చినా, మన మూలాన్ని మర్చిపోకుండా బతికినప్పుడే ఈ నేల మీద పుట్టినందుకు కానీ మన జీవితం ధన్యమవుతుందని చెప్పేసి వాస్తవాన్ని మీకు అందరికీ కూడా తెలియజెప్పుకుంటూ ఈరోజు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.